హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఈ వీడియోలో ఈ మధ్య నేను నా పూజ గదిని శుభ్రం చేసుకున్నానండి. అది చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక మంచి పూజా ఐటెంని, ఇంట్లో పాజిటివిటీ వచ్చే ఐటెంని మీతో షేర్ చేస్తున్నాను. నిజంగా ప్రతి ఇంట్లో ఆ ఐడల్ ఉండాల్సిందే. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. థర్స్డే నేను ఇంట్లో పూజ గది అంతా కూడా మా సర్వెంట్తో నీట్గా క్లీన్ చేయించుకున్నానండి. ప్రతిరోజు పూజ చేసుకుంటూనే ఉంటాము, క్లీన్ చేసుకుంటూనే ఉంటాం. కానీ ఒక్కసారి డీప్ క్లీన్గానే చేస్తే తెలుస్తుందండి మన ఇంట్లో, మన షెల్ఫ్స్లో ఎంత డస్ట్ ఉంటుంది అని. నిజంగా నేను షాక్ అయిపోయానండి. పూజ రూమ్లో ఎంత డస్ట్ ఉందో. పైకి మాత్రం చాలా బాగుండేది, లోపల చాలా డస్ట్ ఉంది. సో అవంతా కూడా నీట్గా క్లీన్ చేయించుకొని అన్ని ఐటమ్స్ని మళ్ళీ ఒకసారి నీట్గా సర్దించుకున్నాను. నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే కొద్దిగా టైం మనం గన ఇలా వెచ్చిస్తే మన ఇంట్లో నిజంగా డస్ట్ అనేది ఉండదు. చక్కగా ఇండ్లంతా ఎప్పుడూ నీట్గా ఉంటుంది. బట్ నేను వర్కింగ్ లేడీ, ఐఎమ్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్. కాబట్టి నాకు టైం చాలా తక్కువ ఉంటుంది. అయినా కూడా ఉన్నంత టైంలో నేను నా సర్వెంట్ హెల్ప్తోనో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈరోజైతే పూజ గది శుభ్రం చేసేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక నెక్స్ట్ డే ఫ్రైడే కదా, హ్యాపీగా పూజ చేసుకుంటాను. ఇక నేను పూజ రూమ్ ఎలా సర్దుకున్నానో మీరు కూడా వాచ్ చేయండి. పసుపు, కుంకుమ, వక్కలు, పసుపు కొమ్ములు, తర్వాత ఆయిల్ బాటిల్స్, కర్పూరం, ఇలాంటివన్నీ కూడా ఒక ర్యాక్లో పెట్టేసుకున్నాను. అగరబత్తులు ఇలాంటివన్నీ కూడా ఈజీగా యాక్సెస్గా ఉండేటట్టుగా చూసుకున్నాను. మిడిల్ షెల్ఫ్లో మా నాన్నగారి ఫోటో, మా మామగారి ఫోటో, ఇంకొన్ని పూజా ఐటమ్స్, పూజా ఐడల్స్ ఇలాంటివన్నీ సర్దుకున్నాను. ఇక లాస్ట్ షెల్ఫ్లో ఎక్కువగా ఏముంటాయంటే దేవుడి బుక్కులు, దేవుడి డ్రెస్సులు, అమ్మవారి చిన్న చిన్న ఫొటోసు, తర్వాత అయ్యప్ప స్వామి ఫోటో. మేము మాలలు వేసినప్పుడు ఇరుముడి బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా అందులో భద్రపరుచుకుంటాము. సో ఇలా విడివిడిగా నీట్గా సర్దేసుకున్నాం అన్నమాట. అంతా తుడిచి షెల్ఫ్స్ అన్నీ సర్దాక పూజ రూమ్ అంతా కూడా చిమ్మేసి నీట్గా తుడిచేసింది. చాలా బాగా నాకు హెల్ప్ చేసిందండి మా సర్వెంట్ దేవి. పూలు వేసుకునే ఉర్లీని కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసి వాటర్ పోసి పెట్టేసింది. ఇక నెక్స్ట్ డే ఫ్రైడే చక్కగా ఇండ్లు ముందరంతా కూడా ముగ్గులు వేసుకొని పసుపు కుంకాలు పెట్టి పూలు చల్లుకున్నాము. నాకైతే భలే నచ్చింది. ఇంకా మంచి ముగ్గులు నేర్చుకోమన్నాను. చుక్కల ముగ్గులు అంటే నాకు భలే ఇష్టం అనమాట. ఇంకా నేను ఫ్రెషప్ అయిపోయాను, దేవుణ్ణి అలంకరించుకుంటున్నాను. హలో ఆల్, అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం, నిన్న థర్స్డే చక్కగా దేవుడి రూమ్ అంతా సర్దుకున్నాను. ఎంత డస్ట్ ఉండిందో అండి. నిజంగానే మనం రోజు పూజ చేసుకుంటూ ఉంటాం, కానీ ఒక్కసారిగా డీప్ క్లీన్ చేసుకున్నామంటే తెలుస్తుంది అందులో ఎంత డస్ట్ ఉంటుంది అని. సో నాకైతే మనశ్శాంతిగా ఉంది, బాగా సర్దించుకున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, చక్కగా తలస్నానం చేశాను. ఈరోజు గుడ్ ఫ్రైడే, అందులో హాలిడే. సో తీరిగ్గా దేవుణ్ణి పూజించుకుంటాను.
नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तुते। नमस्ते गरुडारूढे देवासुर भयंकरी सर्वपाप हरे देवलक्ष्मी नमोस्तुते। ओम विना वेंकटेशं ननाथो ननाथ सदा वेंकटेशं स्मरामि स्मरामि हरे वेंकटेश प्रसीद प्रसीद प्रियं वेंकटेश प्रयच्छ प्रयच्छ। अहं दोरदस्ते पदाम्बोज युग्म प्रणामे जयागच्छ सेवां करोमि सकृत् सेवया नित्य सेवा फलत्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेंकटेश। करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विदितमविदितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्धे प्रभो साईनाथ। ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। ఒక మంచి ప్రోడక్ట్ని నేను ఈరోజు మీకోసం చూపించబోతున్నానండి. నాకెంతో ఇష్టమై కొనుక్కున్నాను. లక్ష్మీ స్వరూపమైనటువంటి తాబేలండి. ప్రతి ఇంట తాబేలుంటే నిజంగా సిరుల పంట అంటారనమాట. అందుకే నేను కూడా కొనుక్కున్నాను. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. బాగా దగ్గరగా చూసారంటే తాబేలు పైన అష్టలక్ష్ములు ఉంటారు, పైన శ్రీచక్రం ఉంటుంది. నిజంగా ఎంత అందంగా ఉందంటే, ఇది సిల్వర్ అయితే కాదండి, మెటలే. చాలా బాగుందండి, డీటెయిలింగ్గా ఉందండి. ప్రతి ఒక్క బిట్టు కూడా చాలా నీట్గా స్కల్ప్చర్ చేసి ఇచ్చారు. నాకైతే భలే నచ్చింది. మీకు ఇష్టమైతే నాకు మెసేజ్ చేయండి. ప్రతి ఇంట ఇది ఉండాలని నేను అనుకుంటున్నానండి. ఇలా చిన్న పీఠం అరేంజ్ చేసుకున్నాను. ఒక గాజు ప్లేట్ నా దగ్గర ముందుగానే ఉంది. మీరు ఏ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకోవాలి. దానికి గాను కొంచెం నీళ్లు కూడా కావాలి. తాబేలు ఇంట్లో ఉంటే నిజంగా మన ఇల్లు చాలా కలకల్లాడుతూ సిరి సంపదలతో ఉంటుంది అంటారు. కాబట్టి నేను ఎప్పుడు కూడా తాబేలుని ఇంట్లో ఉంచుకుంటానండి. ఇలా పీఠం అరేంజ్ చేసుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసుకుంటాను. తాబేలుకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. శుక్రవారమే కాదండి, ప్రతిరోజు కూడా దేవుణ్ణి ప్రార్థించుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది. అలా చేస్తే మన ఇంట్లో ఉండే నెగటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోయి ఇంట్లోకి పాజిటివిటీ వస్తుందన్నమాట. అంతేకాకుండా మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఇక నీళ్లు పోసిన ప్లేట్లో కాసిన్ని పూలు కూడా జల్లుకొని తాబేల్ని అందులో ప్లేస్ చేసుకోవాలి. తాబేలు నీళ్ళల్లో పాదాలంతా కూడా మునిగే వరకు నీళ్లు పోసుకోవాలండి. ఎప్పుడూ ఈ ప్లేట్లో నీళ్ళు అలానే ఉండాలి. ప్రతి 3 రోజులకు ఒకసారి ప్లేట్లో నీళ్లు మార్చుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ప్రతిరోజు దీపం పెట్టుకున్నా మంచిదే, అగరొత్తి వెలిగించుకున్నా మంచిదే, లేదు మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా మంచిదే. నీళ్లు మాత్రం ఎండిపోకుండా చూసుకోండి. అలా ఎండిపోతే మన ఇంట్లో సిరి సంపదలు తగ్గుతాయని, ధనం తగ్గిపోతుందని అంటారు. ఐడల్ డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి రిప్లై ఇస్తాను.
ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం ఇలా దేవుడికి పూజ చేసుకుంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుంది కదండి. ఇల్లంతా కూడా ఇలా డీప్ క్లీన్ చేసుకొని చక్కగా పూలతోటి ముగ్గులతోటి అలంకరించుకున్నాం అనుకోండి, మనకు మనశ్శాంతి, ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అనుకున్న పనులన్నీ కొంచెం నిదానమైనా పర్వాలేదండి, సక్సెస్ అవుతాయి. ఇది నా యొక్క పాలసీ అన్నమాట. అందులోనూ ఈరోజు గుడ్ ఫ్రైడే, మాకు హాలిడే వచ్చింది, చాలా సంతోషం. ఈరోజు శుక్రవారం నాకు ఇష్టమైనట్టు ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకున్నాను. హ్యాపీగా లీజర్గా దేవుళ్ళంతా సర్దుకొని దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని చక్కగా పూలతో అలంకరించుకొని పూజ చేసుకున్నాను. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఓకే అండి, ఉంటాను. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.